This video is brought to you by AKSIAS. ఈ మధ్యకాలంలో 18th బయోస్పియర్ రిజర్వ్ ఇన్ ఇండియాని తీసుకురావడం జరిగింది. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఇప్పటి వరకు 17 బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నటువంటి దేశంలో 18వ బయోస్పియర్ రిజర్వ్ వచ్చింది. జీవారణం అంటారు దాన్ని. జనరల్గా బయోస్పియర్ అని మనం ఎప్పుడైతే మాట్లాడామో ఇంకా చాలా ఏరియాస్ వస్తాయి మనకి ఎగ్జామ్లో చూడాల్సినవి. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్లోనే ఎస్పెషల్లీ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కరెంట్ అఫైర్స్ అని చెప్పాడు, అందులోకి వస్తాయి. యూపీఎస్సీ వాళ్ళకైతే డైరెక్ట్గా ఎన్వైర్న్మెంట్లోకి వస్తుంది. సో అసలు ఈ బయోస్పియర్ అనేది ఏంటి, ఈ టాపిక్లో మనం తెలుసుకోబోయేది అసలు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి, అందులో కాంపోనెంట్స్ ఏముంటాయి, ఒకవేళ బయోస్పియర్ రిజర్వ్గా ఒక ప్రాంతాన్ని ప్రకటించినప్పుడు దానికి వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి, అలాగే అసలు ఈ బయోస్పియర్ రిజర్వ్ రావడానికి కారణమైనటువంటి ఎంఏబి ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇందులో భారతదేశం భాగస్వామిగా ఉందా లేదా, ఖచ్చితంగా ఉంటుంది, ఉన్నది కాబట్టి దేశంలో బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి. సో దేశంలో ఉన్నటువంటి 18 బయోస్పియర్ల పేర్లు, ఇందులో ముఖ్యంగా ఉన్నటువంటివి ఆంధ్ర తెలంగాణలో ఏమున్నాయి, రైట్ చూద్దామా. సో ముందుగా వాట్ ఈజ్ బయోస్పియర్ రిజర్వ్ చూడండి, దీన్ని బయోస్పియర్ రిజర్వ్ అంటారు. బయోస్పియర్ రిజర్వ్లో 3 రకాల అంశాలను మనం పరిశీలిస్తాం. ఒకటి కన్జర్వేషన్, అంటే మనకి పర్యావరణ పరిరక్షణ ఇలాంటివన్నీ చెప్తుంటాం, సో అది. రెండోది డెవలప్మెంట్, అంటే అభివృద్ధి. ఏ అభివృద్ధి? జీవారణ్య అభివృద్ధి. అలాగే రీసెర్చ్ అండ్ మానిటరింగ్, అంటే పరిశోధన మరియు పర్యవేక్షణ. అంటే దేనికి పరిశోధన? దేశంలో లేదా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి జీవారణ్యము జీవ వైవిధ్యం పైన పరిశోధన, అలాగే ఆ జీవారణ్యము జీవ వైవిధ్యం అనేది ఎంత పాడవుతోంది అనే దానిపైన పర్యవేక్షణ. అలాగే దీన్ని అంటే ఈ జీవారణ్యము జీవ వైవిధ్యం అన్నదాన్ని మనం అభివృద్ధి కూడా చేయాలి. అందులోనే భాగంగా మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కూడా ఉన్నాయి, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. అలాగే కన్జర్వేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, అంటే మనకున్నటువంటి పర్యావరణాన్ని కనుక మనం పరిరక్షించుకోకపోతే అందులో ఉన్నటువంటి జీవ వైవిధ్యం అంతా నాశనం అవుతుంది, తద్వారా భూమి కూడా నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఇందులో భాగంగా అసలు బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి, భూమిపైన ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు జీవ వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతాలనే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అని పిలుస్తాం. అంటే అందులో ఏముంటాయి, అందులో ఏముంటాయంటే ఏవో రకరకాల జీవాలు ఉంటాయి, అలాగే మనకున్నటువంటి నీరు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడ ఉన్నటువంటి జీవాలు, చెట్లు, ఇవన్నీ అందులోకి వస్తాయి, బయోస్పియర్ రిజర్వ్లోకి వస్తాయి. అంటే బ్రతికున్నవి బ్రతికి లేనివి అన్ని బయోస్పియర్ రిజర్వ్లోకి వస్తాయి. సో ఇట్ సపోర్ట్స్ బయోడైవర్సిటీ, అంటే జీవ వైవిధ్యం అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి ఇది సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా పర్యావరణంగా చూస్తే కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. సో ఇది జనరల్గా బయోస్పియర్ తాలూకా డెఫినిషన్ ఇది. మరి బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏంటి అది చూద్దాం. బయోస్పియర్ రిజర్వ్ అంటే చాలా పెద్ద ప్రాంతాలను, ముఖ్యంగా పరిరక్షణ కలిగినటువంటి ప్రాంతాలు, వాటిల్ని మనం నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వచ్చినటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్. అయితే దేశంలో ఉన్నటువంటి కొన్ని ఈ జీవారణ్య ప్రాంతాలను కనుక మీరు ప్రొటెక్ట్ చేస్తుంటే అవన్నీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వస్తాయి. కానీ బయోస్పియర్ రిజర్వ్స్ అనేటటువంటిది అంతర్జాతీయంగా వచ్చినటువంటి అంశం, అది జాతీయంగా వచ్చినటువంటి అంశం కాదు. అంటే మీకు నేషనల్ పార్క్, హైదరాబాద్లో కూడా ఒక నేషనల్ పార్క్ ఉంది, మీకు కేబీఆర్ పార్క్ అని ఉంటుందా, అది నేషనల్ పార్క్. అది కాసు బ్రహ్మానంద రెడ్డి ఉంది కదా మనకి జూబ్లీ హిల్స్ దగ్గర, సో దట్స్ ఎ నేషనల్ పార్క్. సో ఇవన్నీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అంటాం, వైల్డ్ లైఫ్ శాంచురీస్, నేషనల్ పార్కులు, జూలు, ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ ఏంటి, జాతీయంగా ఇవ్వబడినటువంటి చట్టబద్ధమైన ప్రాంతాలు. కానీ అలా కాకుండా అంతర్జాతీయంగా రికగ్నైజ్ చేయబడినటువంటి ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. సో అంటే ఏంటో చూద్దాం. అసలు యునీక్ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ల్యాండ్ రిప్రజెంటేటివ్ ఎకనామిక్ సిస్టమ్ ఆఫ్ టెరెస్ట్రియల్, అంటే భూమిపైన ఉన్నటువంటి జీవ వైవిధ్యము, అలాగే కోస్టల్ ఆర్ మెరైన్, అంటే నీటికి సంబంధించినటువంటి జీవ వైవిధ్యము, ఇవన్నీ కలిపితే చాలా పెద్ద సుదూర ప్రాంతాలను బయోస్పియర్ రిజర్వ్స్ అంటారు. కరెక్ట్గా మాట్లాడాలని అనుకుంటే బాగా దట్టమైనటువంటి అడవులు ఉంటాయా, వీటిని ఎక్కువగా బయోస్పియర్ రిజర్వ్గా ప్రకటిస్తారు. అయితే ఇందులో మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి జంతువులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకా అదర్ జీవాలు, లేదని అనుకుంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలు, చెట్లు, వీటిలన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి మన ప్రకృతి వనరులు, వీటిలన్నిటిని కాపాడడం, కన్జర్వేషన్. వీటితో పాటుగా ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ ద ట్రైబల్స్,
చాలామంది మన దేశంలో ట్రైబల్స్ అనేటటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళనే మనం షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని పిలుస్తాం. వీళ్ళంతా ఏం చేస్తారు? అడవుల్లో బ్రతుకుతుంటారు. వీళ్ళకి జీవనాధారం ఏంటి? అడవుల నుంచి వచ్చేటటువంటి సంపద. దీన్నే మనం ప్రకృతి వనరులుగా పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే ప్యూరిఫైర్ వాటర్ తాగాల్సి వస్తుంది, కానీ అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు సాధారణంగా వచ్చేటటువంటి బావుల్లోంచి లేదా చెరువుల్లోంచి లేదా నదుల్లోంచి వచ్చేటటువంటి నీరుని తాగుతారు. అందుకే వాళ్ళ శారీరక దౌఢ్యం అనేది చాలా గట్టిగా ఉంటుంది, చాలా శారీరక దృఢత్వం ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళని వాళ్ళ ట్రెడిషనల్ యాక్టివిటీస్ అంటే సాంప్రదాయ అనుసార జీవితాన్ని కాపాడడానికే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ని తీసుకొచ్చారు. మీకు తెలుసో తెలీదో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ బయోస్పియర్ రిజర్వ్స్లో దాదాపుగా 25.7 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు. అంటే మనం ఈ మొత్తం బయోస్పియర్ రిజర్వ్స్ని కాపాడితే 25 కోట్ల మంది జీవితాలని కాపాడినట్టు, రైట్? సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఇండియాలో ఇది బయోస్పియర్ రిజర్వ్ అని అనుకుంటే ఆ లోపలే నేషనల్ పార్క్ ఉండొచ్చు, ఆ లోపలే వైల్డ్ లైఫ్ శాంచురీ ఉండొచ్చు. అంటే వైల్డ్ లైఫ్ శాంచురీ, నేషనల్ పార్క్, బయోస్పియర్ రిజర్వ్. మీరు సైజుల మాదిరిగా చూస్తే ఏది పెద్దది ఉంటుంది? బయోస్పియర్ రిజర్వ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఏంటి అసలు చూడండి, బయోస్పియర్ రిజర్వ్ ఇలా కనిపిస్తుంది మీకు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మధ్యలో గ్రీనరీ ఏరియా ఉందా? కోర్ ఏరియా అంటారు. నేను చూపిస్తాను, మళ్ళీ దీనికి నోట్స్ మీకు చూపిస్తాను. దీన్ని మనం జనరల్గా కోర్ ఏరియా అంటాం. ఇది కోర్ ఏరియా. కోర్ ఏరియాలోకి కేవలం పరిశోధాత్మకమైన విషయాలు తప్ప, పరిశోధనకు తప్ప ఇంక జనాలను ఎవరిని లోపలికి ఎలవ్ చేయరు. అంటే జంతువులు మాత్రమే బ్రతికేటటువంటి ఒక ప్రాంతం, అంటే దట్టమైనటువంటి అడవులు. మనకి చిన్నప్పుడు చదువుకుంటాం, చీమల దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి అని. సేమ్ ఇది అదే కోర్ ఏరియా అనేది. ఈ కోర్ ఏరియా పైన వచ్చినటువంటి మరొక ప్రాంతాన్ని మనం బఫర్ ఏరియా అంటాం. బఫర్ ఏరియాలో మీకు టూరిజం లాంటివి అలవ్ చేస్తారు. మీరు చూడండి, చాలాసార్లు కొన్ని నేషనల్ పార్క్స్లో వ్యాన్స్ వేసుకొని వెళ్తూ ఉంటే సింహాలు, పులులు కనిపిస్తాయి ఉంటాయి. అదంతా మనం ఎందులో చేస్తాం? బఫర్ ఏరియాలో చేస్తాం. బఫర్ ఏరియా కన్నా బయట ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటాం మనం? ట్రాన్సిషన్ ఏరియా అంటాం. ఈ ట్రాన్సిషన్ ఏరియాలో హ్యూమన్ సెటిల్మెంట్స్ అంటే మానవులు బ్రతకడానికి, అంటే ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ బ్రతకడానికి కావాల్సినటువంటి అవకాశం ఇస్తాం. సో ఇందులో భాగంగా ఎగ్జామ్లో ఏమడుగుతాడు? అది కదా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో వచ్చే నాలెడ్జ్ కాదు కదా మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే వాట్ ఈజ్ కోర్ ఏరియా అని అడుగుతాడు. కోర్ ఏరియాలో అంటే ఏంటి? స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ జోన్, అంటే ఏ విధమైనటువంటి కార్యకలాపాలు కూడా కోర్ ఏరియాలో అనుమతించరు, రైట్? అనుమతించరు. అలాగే ఇట్ ఈజ్ హ్యాబిటెట్ ఫర్ న్యూమరస్ ప్లాంట్స్ అండ్ యానిమల్ స్పీషీస్. ఎంతో జీవ వైవిధ్యానికి పునాది ఈ కోర్ ఏరియా అనేటటువంటిది. అంతేకాకుండా కన్జర్వేషన్ ఆఫ్ ల్యాండ్స్కేప్స్ అంటే ఏంటి? ఒక ప్రాంతం అంటే యునీక్ ఏరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పార్క్లో మొత్తం అంతా పూల చెట్లు ఉన్నాయనుకోండి, అది ఒక ల్యాండ్స్కేప్. అలాగే ఏదైనా ఒక చెరువు ఉందనుకోండి, అది ఒక ల్యాండ్స్కేప్. సో ఈ కోర్ ఏరియాలో ఇలాంటివి ఉంటాయి. అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి కొన్ని ల్యాండ్స్కేప్స్ ఉంటాయి, వీటిని డిస్టర్బ్ చేయకూడదు. వీటిని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి జీవారణ్యము, జీవ వైవిధ్యం అనేది పాడవుతుంది. దానివల్ల మనం దీన్ని ప్రొటెక్ట్ చేయాలి. సో కాబట్టి ల్యాండ్స్కేప్స్, ఎకోసిస్టమ్, స్పీషీస్. మనం చూడండి, మన దేశంలోనే కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఒకప్పుడు మన దేశంలో చిరతపులు ఉండేది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు మన దేశంలో డగాంగ్ అని ఒకటి ఉండేది, అది సముద్రంలో జీవించే ఒక ఆవు, అది ఇప్పుడు మన దేశంలో లేదు. అలాగే ఈ మధ్య కాలంలో టైగర్స్ని చంపేస్తున్నాం, మన దేశంలో లేవు. చిరుతపులులు కూడా స్లోగా తగ్గుతున్నాయి, ఇవన్నీ లేవు మన దేశంలో. అంటే జాగ్వరు ఇట్లాంటివి అన్నింటినీ చిరుత అని పిలుస్తాం మనం యాక్చువల్గా. సో ఇటువంటివన్నీ మన దేశంలో లేవుగా, వీటిని మనం కాపాడాలి. స్పీషీస్. అలాగే జెనెటిక్ వేరియేషన్స్ అంటే కొన్ని కొత్త జాతులు వస్తూ ఉంటాయి పెరిగే కొద్దీ. మీరందరూ కూడా చార్ల్స్ డార్విన్ రాసినటువంటి సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ థియరీ గురించి చదివే ఉంటారు. అంటే ఎప్పుడూ కూడా కాలానుగుణంగా కొన్ని కొత్త జాతులు వస్తూ ఉంటాయి, పాత జాతులు అంతరించిపోతూ ఉంటాయి. అందులోనే భాగంగా ఈ జెనెటిక్ వేరియేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, వాటిని కూడా మనం కాపాడాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం ఎందులో చేస్తాం? కోర్ ఏరియాస్లో చేస్తాం. కోర్ ఏరియాను మనం కాపాడితే జీవ వైవిధ్యాన్ని అలాగే పర్యావరణాన్ని పూర్తిగా పరిరక్షించినట్టు అవుతుంది. అలాగే ఇట్ కెప్ట్ ఫ్రీ ఫ్రమ్ హ్యూమన్ ప్రెజర్స్, అంటే మానవుల్ని ఇందులోకి ఎలవ్ చేయరు. ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ యానిమల్స్. మరి బఫర్ జోన్ అంటే కోర్ ఏరియా చుట్టూ ఉన్నటువంటిది. అంటే ఇది కోర్ ఏరియా అని అనుకుంటే ఇది బఫర్ జోన్ అవుతుంది. ఈ బఫర్ జోన్లో ఏం చేస్తాం మనం? కోర్ ఏరియా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని బఫర్ జోన్గా పిలుస్తాం. మరి బఫర్ జోన్లో చేసేటటువంటి కార్యకలాపాలు ఏముంటాయి? ప్రొటెక్షన్ ఆఫ్ కోర్ జోన్. ముందుగా ఆ చుట్టూ ఉన్నటువంటి కోర్ జోన్ని ప్రొటెక్ట్ చేయాలి. దాంతోపాటుగా సైంటిఫిక్ రీసెర్చ్, మానిటరింగ్, ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ అలౌ చేస్తారు బఫర్ జోన్స్లోకి.
అంటే మీరు టూరిజం కూడా వెళ్ళొచ్చు ఈవెన్ ఇన్ దట్ కేస్. సో సైంటిఫిక్ రీసెర్చ్ అంటే మనకి ఏవైనా పరిశోధనలు ఉంటాయి కదా, మొక్కల మీద స్పీషీస్ మీద చేసేటటువంటి పరిశోధనలు, దానికి లేదా పర్యవేక్షణకి లేదా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి. రిక్రియేషన్, లిమిటెడ్ రిక్రియేషన్ అంటే పూర్తి స్థాయిలో తీసుకెళ్లరు. ప్లాస్టిక్ వాడకాలు ఇవన్నీ నిరోధిస్తారు. అలాగే టూరిజము, ఫిషింగ్, గ్రేజింగ్ అంటే యానిమల్స్ తింటాయి కదా, గడ్డి తింటాయి కదా, దాన్ని గ్రేజింగ్ అంటాం. సో ఇటువంటివన్నిటిని ఎక్కడ అలౌ చేస్తాం మనం? బఫర్ జోన్లోకి అలౌ చేస్తాం. అంటే కోర్ జోన్తో పోలిస్తే కాస్త లిబరల్గా ఉంటుంది, సరళంగా ఉంటాయి రూల్స్. మరి ట్రాన్సిషన్ జోను చాలా వరకు ఇల్లులు కూడా కట్టేస్తున్నాం మనం ఇందులో. ఇప్పుడు అవుటర్ మోస్ట్ పార్ట్ అంటే ఇది కోరు, ఇదేమో బఫరు, ఈ చివరిది ఏమవుతుంది? ట్రాన్సిషన్ జోన్ అవుతుంది. అంటే లోపల నుంచి మీరు బయటకు వచ్చే కొద్దీ జీవ వైవిధ్యం తగ్గుతూ ఉంటుందా, పెరుగుతూ ఉంటుందా? తగ్గుతూ ఉంటుంది, పెరగదు. రైట్. సో ఫాస్టర్ సోషియో కల్చరల్ సస్టైనబుల్ అండ్ ఎకలాజికల్లీ సస్టైనబుల్ ఎకనామిక్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మానవ కల్పితమైనటువంటి కార్యకలాపాలు, ఆర్థిక కార్యకలాపాలు, అలాగే సామాజిక సాంస్కృతిక కార్యకలాపాలు, వీటిలన్నింటినీ అలౌ చేస్తూ ఉంటాం. అంటే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ బ్రతకడానికి ఆయోగ్యమైనటువంటి జోన్ ఏది? ట్రాన్సిషన్ జోన్. మిగిలిన 2 జోన్లలో కూడా వాళ్ళు అలౌ చేయరు. లాస్ట్ది సెటిల్మెంట్స్, క్రాప్ ల్యాండ్స్, మేనేజ్డ్ ఫారెస్ట్ అంటే కొన్ని అడవులు కానీ లేదంటే కొన్ని పంట నేలలు కానీ అలాగే వాళ్ళు ఉండడానికి నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలను కానీ మనం అక్కడ అలౌ చేస్తూ ఉంటాం. ఇది దాటితే మళ్ళీ అలౌ చేయం. సో దీన్ని ట్రాన్సిషన్ ఏరియా అంటారు. సో వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్? కోర్ జోన్, బఫర్ జోన్, ట్రాన్సిషన్ జోన్. డిఫరెన్స్ తెలిసింది కదా, ఇది బేసిక్స్. సో ఈ బయోస్పియర్ రిజర్వ్ అనేది అసలు ఏంటి? మనకి అంతర్జాతీయంగా ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు యునెస్కో. ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉంటుంది ఇది. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. సాంస్కృతిక అలాగే విద్యకు సంబంధించినటువంటి అంశాలు అలాగే పరిశోధనకు సంబంధించినటువంటి అంశాలు, వీటిలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా కాపాడేటటువంటి సంస్థ. సో ఇట్స్ ఎ సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్. ఇందులో భాగంగానే మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ వచ్చింది. రేపొద్దున మీరు మెయిన్స్లో కనుక క్వశ్చన్ ఇస్తే మీరు దేంతో రిలేట్ చేయొచ్చు? ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎన్నో గోల్కి దీన్ని మీరు అటాచ్ చేయొచ్చు. గోల్ నెంబర్ 13 చెప్పాను క్లాస్లో, క్లైమేట్ యాక్షన్. గోల్ నెంబర్ 14 లైఫ్ ఆన్ ల్యాండ్. గోల్ నెంబర్ 15 లైఫ్ బిలో వాటర్. వీటిలన్నిటికీ కూడా మీరు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అప్లై చేయొచ్చు. అంటే మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్, దాన్నే MAB అంటారు. ఈ ప్రోగ్రామ్ని ఎవరు తీసుకొచ్చారు? యునెస్కో తీసుకొచ్చింది. సో దీని వివరాలు చూద్దాం. యునెస్కో ఎందుకు తీసుకొచ్చిందో చూడండి. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వచ్చింది? అసలు 1971లో వచ్చింది. జనరల్గా ప్రిలిమ్స్లో ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ అబౌట్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్? ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై యునెస్కో ఇన్ 1971. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ఎందుకు తీసుకొచ్చాం అంటే దీని తాలూకా విధులు ఏంటి? కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఎకోసిస్టమ్, కల్చరల్ హెరిటేజ్ అంటే జీవ వైవిధ్యము ఇంకా సాంస్కృతిక పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి పరిరక్షణ కోసం తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. అలాగే ఇట్ అసోసియేటింగ్ కన్జర్వేషన్ విత్ డెవలప్మెంట్ అంటే పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ అనే దాన్ని దేంతో కలుపుతున్నాడు వీడు? అభివృద్ధితో కలుపుతున్నాడు. అంటే అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టించడమే కాదు, జీవారణ్యంలో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడడము అనేటటువంటి విషయాన్ని తేల్చి చెప్పేటటువంటి ఒక విధులు. సస్టైనబుల్ డెవలప్మెంట్ బేస్డ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. వాట్ ఈజ్ మెంట్ బై సస్టైనబుల్ డెవలప్మెంట్? సుస్థిర అభివృద్ధి అంటే డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి తరానికి అవసరమయ్యేటటువంటి విషయాల కోసం రాబోయే తరాల తాలూకా ఎబిలిటీని చంపకూడదు. దీన్నే మీకు వరల్డ్ అవర్ కామన్ ఫ్యూచర్ రిపోర్ట్ అని 1987లో బ్రంట్లాండ్ కమిషన్ అని ఒకటి ఉంది. 1987లో బ్రంట్లాండ్ కమిషన్ వీడు మొట్టమొదటిసారిగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అనే దానికి డెఫినేషన్ ఇచ్చాడు. ఇది ఒకసారి యూపీఎస్సీలో అడిగాడు, మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది. గ్రూప్స్లో కూడా అడుగుతాడు, యూపీఎస్సీలో కూడా అడిగిన క్వశ్చన్ అడగచ్చు. సో బ్రంట్లాండ్ కమిషన్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేటటువంటి రిపోర్ట్లో 1987లో 86-87 మొట్టమొదటిసారిగా సుస్థిర అభివృద్ధి అనేటటువంటి దానికి నిర్వచనం ఇచ్చారు. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడున్నటువంటి తరం ఏదైతే ఉందో తమ అవసరాల కోసం రాబోయేటటువంటి తరం తాలూకా ప్రకృతిని లేదా పర్యావరణాన్ని నాశనం చేయకూడదు. సింపుల్ థింగ్. సో ఆన్ లోకల్ కమ్యూనిటీ ఎఫర్ట్స్ అండ్ సౌండ్ సైన్స్. లాస్ట్ చూడండి, దీన్ని మొత్తం
అంటే ఈ జీవ వైవిధ్యానికి కాపాడడానికి అంతర్జాతీయంగా కావాల్సినటువంటి టూల్స్, సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో ఎవడిస్తాడు? ఈ యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో ఇస్తుంది. సో ఈ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రాంలో అసలు ఇండియా భాగమా చూద్దాం. కానీ దానికన్నా ముందు దాదాపుగా ప్రపంచంలో అంటే ఈ భూమి పైన ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి? 727 బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి. అంటే 727 బయోస్పియర్ రిజర్వ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది భూమి అని అనుకోండి, ఇక్కడ ఒకటి ఉంటే వీటిలన్నింటినీ ఇలా కలిపితే ఒక నెట్వర్క్ వస్తుందా? ఆ నెట్వర్క్నే మనం ఏమంటాం? వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అంటాం. ఇందులో భాగంగా ఇట్ రిప్రజెంట్స్ వరల్డ్స్ మేజర్ ఎకనామిక్ టైప్స్ అండ్ ల్యాండ్స్కేప్స్. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి పరమైనటువంటి జీవ వైవిధ్య ప్రదేశాలన్నింటినీ ఇది కలుపుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వరల్డ్ నెట్వర్క్. దాంతోపాటుగా ఎకోసిస్టమ్స్ కన్జర్వింగ్ బయోలాజికల్ డైవర్సిటీ అంటే జీవ వైవిధ్యమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రమోటింగ్ రీసెర్చ్ అండ్ మానిటరింగ్ వీటికి సంబంధించినటువంటి పరిశోధన మరియు పర్యవేక్షణ, అలాగే దీంతో పాటుగా మానవాళికి అందించాల్సినటువంటి సుస్థిర అభివృద్ధి, వీటి కోసం ఈ వరల్డ్ నెట్వర్క్ అనేది తాపత్రయపడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఈ భూమిపైన ఉన్నటువంటి జీవ వైవిధ్యం కలిగిన జీవారణ్య ప్రాంతాలను ఎప్పుడైతే మీరు కలుపుతారో మీకు ఖచ్చితంగా సుస్థిర అభివృద్ధి అనేటటువంటిది వస్తుంది. మనకి ఇప్పుడు పొల్యూషన్ లెవెల్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయా? దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఎప్పుడు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్ ద ఆన్సర్. అలాగే ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ను గుర్తించింది 1979. మన దేశంలో కాదు కాబట్టి ఆ పేరు తెలుసుకోక్కర్లేదు, రైట్? అలాగే మే 22 అంటే ఈ నెలలో మొత్తం ప్రపంచంలో 131 దేశాలలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి? 727 బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయి. అందులో 18 బయోస్పియర్ రిజర్వ్లు ఎందులో ఉన్నాయి? ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 18 బయోస్పియర్ రిజర్వ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇందులో అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏంటి, లేదా దేశంలో వచ్చిన మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ పేరేంటి? ఈ మధ్య కాలంలో 2020 ప్రాంతంలో కొత్తగా ఒక బయోస్పియర్ రిజర్వ్ని కనిపెట్టారు, దాని పేరేంటి? ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏమైనా బయోస్పియర్ రిజర్వ్లు ఉన్నాయా చూద్దామా? సో ఇండియాలో మీరు చూస్తే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ని భారతదేశంలో ఎప్పటి నుంచి అమలు చేస్తున్నామో 1986 నుంచి. ఏదైనా ఒక ప్రాంతాన్ని కనుక మీరు బయోస్పియర్ రిజర్వ్గా పరిగణిస్తే దానికి ఏమొస్తుంది? చట్టబద్ధత వస్తుంది. అంటే చట్టరీత్యా మీరు లోపలికి వెళ్తే నేరం. అలాగే ఒకవేళ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ వస్తే ఏంటి? ఆ జీవారణ్య ప్రాంతాన్ని మీరు పరిరక్షించుకోవడానికి గాను ప్రభుత్వం మీకు డబ్బులు ఇస్తుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలు మరియు 3 హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలకేమో ఫండ్స్ 90:10 రూపంలో వెళ్తాయి. అంటే ఖర్చు పెట్టే ప్రతి 100 రూపాయల్లో 90 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 10 రూపాయలు పెట్టుకోవాలి. ఇతర రాష్ట్రాలకి 60:40, రైట్? సో ఇందులో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ ఇది లిస్ట్, రైట్? చూడండి ఒకసారి. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? కరెక్టేనా? 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అందులో 12 బయోస్పియర్ రిజర్వ్ని యునెస్కో గుర్తించింది. మరి మిగతా 6 ప్రభుత్వం నోటిఫై చేసింది, కానీ ఇంకా యునెస్కో గుర్తించాల్సి ఉంది. అలాగే మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? నీలగిరి. ఎక్కడుంది నీలగిరి? రైట్. ఈ మధ్య కాలంలో 2020లో గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? పన్నా బయోస్పియర్ రిజర్వ్. అది పన్నా టైగర్ కన్జర్వేషన్ ఏరియా కూడా, అది నేషనల్ పార్క్ కూడా. సో దీన్ని ఈ మధ్యకాలంలో బయోస్పియర్ రిజర్వ్గా గుర్తించారు. కాబట్టి మనకి ఎగ్జామ్లో ఏమడుగుతాడు? ఈ పన్నా బయోస్పియర్ రిజర్వ్ ఎన్నో బయోస్పియర్ రిజర్వ్ అని అడగచ్చు, ఏ రాష్ట్రంలో ఉందని అడగచ్చు, ఇందులో ఏంటి ఫేమస్ అని కూడా అడగచ్చు. ఒకసారి చూద్దాం. నీలగిరి 1986, నందాదేవి ఇది ఉత్తరాఖండ్లో ఉంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. నాక్రేక్, గ్రేట్ నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, మనాస్ అనేటటువంటిది అస్సాంలో ఉంది. వెరీ ఫేమస్ నేషనల్ పార్క్. మీకు యూపీఎస్సీలో అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఈ దిబ్రూ షికోవా అనేటటువంటి నేషనల్ పార్క్. ఇట్ ఈస్ ద దిబ్రూ షికోవా ఈజ్ నోన్ ఫర్ రైనోస్. అది కేబుల్ ల్యాంజో, వరల్డ్స్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ కేబుల్ ల్యాంజో. దిహాంగ్ దిబాంగ్ ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్లో వస్తుంది. మీరు ఇందులో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకే ఒక్క బయోస్పియర్ రిజర్వ్. ఏంటది? శేషాచలం. ఎక్కడుంది శేషాచలం? తిరుపతి ప్రాంతంలో. శేషాచలంలో వరల్డ్ ఫేమస్ ఒక వస్తువు ఉంది, అడిగే అవకాశం ఉంది. ఏంటది?
రెడ్ శాండల్వుడ్ ఆ ప్రాంతంలో తప్ప మరి ఏ ప్రాంతంలోని అంత విరివిగా దొరకవు. ఈ మధ్యకాలంలో పుష్ప అనే సినిమా కూడా వచ్చింది, తగ్గేదిలే, ఇందులో సంబంధించింది అది, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఏంటి మనకి, పన్నా బయోస్పియర్ రిజర్వ్. దీన్ని ఎప్పుడో చెప్పినా యునెస్కో ఈ మధ్యకాలంలో దీన్ని ఆమోదించింది. అర్థమైందండి? సో దిస్ ఈజ్ అబౌట్ బయోస్పియర్ రిజర్వ్స్.